అందరికీ నమస్కారం అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన న్యూ కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది. మీరు చూస్తున్నారు టేక్వుడ్ డోర్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ హౌస్ అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌస్ కావాలన్నట్లయితే వారికి షేర్ చేయండి. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ గేట్ అయితే చూస్తున్నారు మీరు. ఈ హౌస్ ఫేసింగ్ అయితే మెయిన్ రోడ్డు ఫేసింగ్ అయితే పడమర వస్తుందండి. గుమ్మం అయితే కనుక మనకి ఉత్తరం వైపు గుమ్మం ఇచ్చారు. అలాగే తూర్పు వైపు కూడా ఒక గుమ్మం ఉంది. ఇది మెయిన్ డోర్ అనమాట. ఒకసారి సందు చివరి వరకు చూపిస్తాను. ఇది ఉత్తరం వైపు సందు అండి. చూస్తున్నారు కదా మీరు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది. ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది, అలాగే డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్ అయితే చూస్తున్నారు. పైన జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది. అలాగే పెయింటింగ్ వర్క్స్ చాలా బాగా పెయింటింగ్ అయితే చేపించారు. ఈ హాల్లో అటువైపు ఒక బెడ్రూమ్, ఇటువైపు ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఈ హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి. మొత్తం 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు. ఈ హౌస్ కాస్ట్ అయితే 70 లక్షలు చెప్తున్నారండి. 70 lakhs అయితే చెప్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్ ఉంది. ఇదంతా కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్గా చేస్తున్నాయండి. ఈ హౌస్ కాస్ట్ అయితే 70 lakhs అయితే చెప్తున్నారు. 70 లక్షలు చెప్తున్నారండి. మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము. ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మేము చూపిస్తామండి. బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము. సుమారుగా బ్యాంక్ లోన్ వచ్చి ఒక 55 నుంచి 60 లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఒకసారి మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. తూర్పు గుమ్మం అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఉత్తరము మెయిన్ డోరు, తూర్పు కూడా ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ అయితే పడమర ఫేసింగ్లో ఉంది రోడ్డు. ఈ సెకండ్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అలాగే సందులో మనకి తూర్పు వైపు మెట్లు ఇచ్చారండి. పైకి వెళ్ళటానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము. ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే విజయవాడ నగరంలో మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. కిచెన్లో ఉన్నటువంటి వర్క్స్ అయితే చూస్తున్నారు. ఈ హౌస్ లొకేషన్ వచ్చి మనకి విజయవాడ పైపు రోడ్ సెంటర్ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుందండి. మనకి ఉడా కాలనీ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది, కానీ ఉడా కాలనీ వెళ్ళవసరం లేదు. మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఇస్తున్నాం. ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి. ఇది మనకి తూర్పు వైపు అండి. చూస్తున్నారు మీరు. ఇక్కడ పక్కన స్టెప్స్ ఇచ్చారు. అలాగే ఇంకొక బాత్రూమ్ కూడా ప్లేస్ అయితే ఉంది. ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు బూస్టింగ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌసెస్ కావాలన్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు. విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళన్నా సరే కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తామండి. ఎస్ఎఫ్టీకి ఇంత తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాము. అలాగే డెవలప్మెంట్ సైట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే డెవలప్మెంట్ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ చేత అగ్రిమెంట్ అయితే చేపిస్తాము. థ్యాంక్ యూ.